యేసు ప్రభు స్వయంగా ఈ ప్రపంచానికి వచ్చి చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడంటే, ఇదిగో నా చేత చేయబడిన నా ప్రజలందరూ ఎలా ఉన్నారు, నా ప్రజలందరూ ఎలాగ ఆశీర్వదించబడ్డారు అని ఆయన భూమి మీదకి వచ్చి చూడగా, స్వయంగా ఆయన వచ్చి చూడగా ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే పాపం ఎక్కువగా ఉన్నదంట. హల్లెలూయా. చెడుతనం ఎలా ఉందంట, మరీ ఎక్కువగా ఉంది, బహుగా ఉంది. అందుకు నా దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఇదిగో నా చేత్తో చేయబడిన ఈ పురుషులు లేదా నా చేత్తో చేయబడిన ఈ స్త్రీలు పాపంతో నింపబడ్డారు అని ఆయనకి బాధ కలిగి మరలా తండ్రి స్థానానికి వెళ్ళిపోయాడు. తండ్రి స్థానానికి వెళ్ళిపోయి మరలా ఆలోచిస్తున్నాడంట. మొట్టమొదటిగా నేను వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, చెడుతనంతో ఉన్నారు, అనగా పాపంతో ఉన్నారు. అధికంగా వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు చేసిన మేలుల కంటే, వారు చేసిన గొప్ప పనుల కంటే, వారు చేసిన సహాయం కంటే ఎక్కువగా పాపం ఉంది. అందుకని ఆయన బాధ కలిగి పరలోకానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి మరలా రెండోసారి మన మీద ప్రేమ ఆయన చూపించడానికి మరలా వచ్చాడంట. హల్లెలూయా. మరలా వచ్చి మరలా చూస్తే ఏమెక్కువైందంట చెప్పండి, ఏమెక్కువైంది? నువ్వు చేసిన మంచి పనులు ఎక్కువ కాలా, నువ్వు చేసిన ఇదిగో మేలులు ఎక్కువ కాలా, నీ పాపం ఎక్కువైపోయి మరలా దేవునికి కోపం వచ్చింది. సంతాపపడి ఈ ప్రజలందరినీ ఏం చేద్దాం అనుకున్నాడంటే చంపేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. ఇక నా వైపు ఆలకించండి, నాకెళ్ళి చూడండి, ఎటు చూడకండి, నాకెళ్ళి చూడండి. ఈరోజు మన అంశం ఏంటంటే, ఏ ఓడలో ఉన్నావు చెప్పండి. మన అంశం ఏంటంట, పక్కన వాళ్ళు అడిగాను, నువ్వు ఏ ఓడలో ఉన్నావు? ఏం ఓడకన్నావు కాదు, ఏ ఓడలో ఉన్నావు. హల్లెలూయా. ఓడ అనండి, ఆ ఓడ. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీరు ఓడలో ఉన్నారో ఓడ కింద ఉన్నారో ఆలోచన మీరు చేయాలి. వాక్యం అయిపోయేంత వరకు మీ ఆలోచన. మీరు పిల్లల ఓడలో ఉన్నారో, మందిరం అనే ఓడలో ఉన్నారో, దిక్కులు చూసే ఓడలో ఉన్నారో, చీరలు అనే ఓడలో ఉన్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పు హల్లెలూయా. ఇప్పుడు ఏ ఓడలో ఉన్నామనేది అంశం. మన అంశం ఏంటంట, మరి అది నువ్వు ఆలోచన. హల్లెలూయా. కుటుంబం అనే ఓడలో ఉన్నావో, బంధుత్వం అనే ఓడలో ఉన్నావో, నువ్వు ఏ ఓడలో ఉన్నావో దేవునికి తెలుసు. కానీ నా దేవుడు ఒక ఓడను తయారు చేశాడు. హల్లెలూయా. దేవుడు ఆ ప్రపంచం దగ్గరకు వచ్చి చూస్తున్నప్పుడు మానవులు పాపమంతా కూడా పాపంతో నింపబడ్డారు. పాపంతో నింపబడినప్పుడు, పాపము అధికమైనప్పుడు దేవునికి కోపం వచ్చి ఈ ప్రజలందరినీ చంపేయాలి, ఈ ప్రజలందరినీ నేను చంపాలి అని తీర్మానం తీసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని చంపాలని? ప్రజలంటే ఎవరు? మనమనండి. మనల్ని చంపాలనుకున్నాడు. ఎందుకని? పాపంతో నింపబడ్డారు. ఎక్కువ వీళ్ళు పాపంతో నింపబడ్డారు. అందుకని ఈ ప్రజల వల్ల నాకు అవమానం కలుగుతుంది, ఈ ప్రజల వల్ల నా సన్నిధికి అవమానం కలుగుతుంది, నా సన్నిధికి అవమానం తెచ్చే బిడ్డలుగా వీళ్ళు ఉండకూడదు. ఎందుకంటే తండ్రిని విడిచి నేను పరలోకం వదిలి ఇదిగో ఈ ప్రజల కోసం నేను వచ్చాను. కానీ వీళ్ళు పాపంతో నింపబడ్డారు. హల్లెలూయా. వీళ్ళు పాపంతో నింపబడితే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేక నా దేవుడు అనుకున్నాడు వీళ్ళందరిని నేను తీసేయాలి అనుకుని నా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడంటే అండి. హల్లెలూయా. అయితే ఆ ప్రాంతమంతా ఎతుకుతున్నాడు, ఒక్కడైనా నీతిమంతుడు లేకపోడా? హల్లెలూయా. ఎవడైనా నీతిమంతుడు లేకపోడా అని ఎతుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రాంతంలో ఎతుకుతున్నప్పుడు ఒకే ఒక్కడు కనపడ్డాడు. హల్లెలూయా. ఒకే ఒక్కడు. ఎవరైనా నోరు తెరి చెప్పండి. నోవాహు. ఎవరండి? నోవాహు. అందరు నా వైపు ఆలకించండి. నేను ఒక టీచర్ గారి, మీరు ఒక స్టూడెంట్లు. వినండి ప్రశాంతంగా. వాక్యం వింటే అర్థమైంది, వాక్యం వింటే బాగుపడతాం. వాక్యం వినకుండా పక్కన వాళ్ళు మాట్లాడితే అది మనకు జీవన కాదు, ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను వాక్యం. నోరు తెరి చెప్పండి.
ఒప్పుకోండి, కప్పుకోగాకండి. ఏమైంది? ఆ పాపం ఎక్కువైపోయింది. పాపం ఎక్కువైపోతే ఏం చేస్తున్నారు అంటే, నా దేవుడు తీసేయాలనుకున్నాడు. తీసేయాలనుకొని ఆయన చూస్తున్నప్పుడు ఆయన వాక్యం ఒకటి ఉంది, ఆయన కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు. అయితే ఆ ప్రాంతం అంతా జల్లడి వేస్తున్నాడు. ఇక్కడ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడా అని ఆయన చూస్తున్నప్పుడు ఒకే ఒక్కడు కనబడ్డాడు. యథార్థం కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు ఒకే ఒక్కడు కనబడుతున్నాడు. ఆయనే నోవాహు. హల్లెలూయా. నోవాహు కనపడుతున్నాడు. నోవాహు కనబడితే నోవాహుకు చెప్తున్నాడు యేసు ప్రభు, నోవాహు, నాకు ఈ ప్రాంతం అంతటిలో, ఈ చటనవరం అంతటిలో, ఈ కృష్ణా జిల్లా అంతటిలో ఒక్కడు నీతిమంతుడు కనబడలేదు. నువ్వు ఒక్కడివే నాకు ప్రార్థన పరుడుగా కనపడ్డావయ్యా. హల్లెలూయా. నేను ఒక బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏంటో ఆ బాధ్యత నీకు తెలుసా? ఇదిగో కరువు రాబోతుంది, ఇదిగో వానలు వస్తాయి, వరదలు వస్తాయి. నువ్వు ఏం చేయాలో తెలుసా? వాడను తయారు చేయాలి. హల్లెలూయా. ఏం తయారు చేయాలి? వాడను తయారు చేయాలి. ఈ వాడ తయారు చేయాలి. ఆ బాధ్యత నీకు ఇస్తున్నాను. నువ్వు ఏం చేస్తావో తెలుసా? రెండవది, ఇంటికి ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేయాలంటే, కరువు రాబోతుందని చెప్పు. హల్లెలూయా. ఏ రాబోతుంది? కరువు రాబోతుందని చెప్పు. ఈ కరువు వస్తే ఎవరు బ్రతకరని చెప్పు. ఈ కరువులో, ఆ వానలో వాటర్లో ఇదిగో మనమందరం కొట్టుకుపోతాం, జల సముద్రంలో మనం కలిసిపోతాం అని నోవాహు హెచ్చరించు. ప్రతి ఇంటికి వెళ్ళని చెప్పాడు. ఎవరికి? అందరికి తెలుసా ఎవరైనా? నోవాహు. నోవాహు మరి దేవుడు చెప్పినట్లు విన్నాడా వినలేదా? చెప్పండి నోరు తెరిచి. విన్నాడు. హల్లెలూయా. నోవాహు వినడమే కాదు, చేశాడు. అనండి, చేశాడు. హల్లెలూయా. ఇంటింటికి వెళ్తున్నాడు. ఎవరు? నోవాహు. నా వైపే చూడండి. మీరు బైబిల్ చదవద్దు, చదివినా మీకు ఉపయోగం ఉండదు. హల్లెలూయా. నాకెళ్ళి చూడండి. నోవాహు ఇంటింటికి వెళుతున్నాడు. దేని గురించి చెప్పడానికి? ఒరే ప్రళయం రాబోతుంది, కరువు రాబోతుంది, వాన రాబోతుంది అని ఇంటింటికి వెళ్ళి చెబుతుంటే అందరూ ఎలా మాట్లాడుతున్నారు తెలుసా నోవాహుని? ఓ నోవాహు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. కరువు వచ్చిందంట, ఈయనకంట దేవుడు చెప్పాడంట. ఈయనకేం పని? చెప్పండి. నవీనయ్య గారికి ఏం పని ఉంది? పద్దాకు వాక్యం చెప్పే తప్ప మాకు తెలుసు ఏందో. హల్లెలూయా అనుకుంటున్నారు అక్కడ కూడా నోవాహు గురించి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నోవాహు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా మీరు పాపంతో నింపబడ్డారు. ఇదిగో మీ చెడుతనం ఎక్కువైపోయింది. ఇదిగో మీ పద్ధతులు బాగోలేదు, దేవునికి నచ్చలేదు మీ ప్రవర్తన, మీ అబద్ధపు మాటలు, మీ మోసకరమైన మాటలు ఇదిగో దేవునికి నచ్చట్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఓ నోవాహుని ఏర్పరచుకొని ఇంటింటికి వెళ్ళి చెప్పమన్నాడు నోవాహుకి. హల్లెలూయా. నోవాహు చెప్తుంటే ఎవరు కూడా చెవిన పెట్టలేదు, ఎవరు కూడా నోవాహు మాట లెక్క చేయలేదు. అయితే దేవుడు చెప్పినట్లు నోవాహు ఏం చేశాడంటే ఓడను తయారు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏం తయారు చేస్తున్నాడు? ఓడను తయారు చేస్తున్నాడు. ఓడను తయారు చేసేటప్పుడు ఇంటింటికి వెళ్ళి చెప్పాడు కదా, ఏమని? మీ ప్రవర్తన బాగోలేదు, మీ మాట తీరు బాగోలేదు, మీకు అధికంగా పాపం ఎక్కువైపోయింది, కాబట్టి మీరు ఆ ఓడలోకి నేను తయారు చేస్తున్నా, మీరు రావాలి అని చెప్పినప్పుడు ఎవడు వినలా? ఎవరు వినలేదండి. వినపోతే నోవాహు ఓడ ఎలాగైతే తయారు చేస్తున్నాడో, తయారు చేస్తున్న క్రమంలో అందరు ఆ రోడ్డుని వెళ్తుంటే నోవాహుని చూసి నవ్వుతున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ఎకిల్లో నవ్వుతున్నారంట. దేవుడు అంట ప్రళయం వస్తుందంట, ఈయన ఏం చేయమన్నాడట? చెప్పండి. పరలోకం అంట, మనం అంట పోతామంట, మరి అయ్యగారు ప్రతి ఆదివారం పాత్రకు రాకపోతే నరకానికి పోతామంట చెబుతున్నాడు. ఎవడు? ఇప్పుడు నేను అంటాను, మనం పాపంతో నింపబడ్డాం. ఎక్కడ? పాపంతో నింపబడిన మనల్ని రక్షించడం కొరకు నా దేవుడు ఏం చేశాడంటే ఓడను తయారు చేశాడు. నోవాహు చెప్పి నోవాహు ఓడ తయారు చేస్తున్నప్పుడు అనేక మంది నవ్వారు. బాగానే ఉంది.
ఇక సమయం వచ్చిందండి. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? సమయం వచ్చింది. చెప్పండి సమయం వచ్చింది. హల్లెలూయా. వీళ్ళు దేంట్లో గొప్పోళ్ళు? అది దేంట్లో? పాపం చేసిన విషయంలో గొప్పోళ్ళు వీళ్ళు. మేలు చేసిన గొప్పోళ్ళు కాదు వీళ్ళు. సహాయం చేసిన గొప్పోళ్ళు కాదు వీళ్ళు. హల్లెలూయా. ఇతరులను తోలనాడి మాట్లాడే విషయంలో గొప్పోళ్ళు వీళ్ళు. హల్లెలూయా. ఎదుటివారి కొంపలు కూల్చే విషయంలో గొప్పవాళ్ళు వీళ్ళు. పాపంలో గొప్పవాళ్ళు వీళ్ళు. ఎదుటివారి ఎదుగుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు, దాంట్లో గొప్పవాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. ఆత్మీయ విషయంలో గొప్పవాళ్ళు కాదు, ఆత్మానుసారంగా నడిచే విషయంలో గొప్పవాళ్ళు కాదు, పాపపు విషయంలో గొప్పవాళ్ళు. అందుకని నోవాహు కడుపు కొట్టుకుంటా, నేను ఓడను తయారు చేస్తున్నాను రా, మీ పాపం ఎక్కువైపోయింది, మీ అతిక్రమాలు ఎక్కువైపోయినాయి, చెడుతనం ఎక్కువైపోయింది, కాబట్టి మీరు మారండి. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? మీరు మారండి. మారండి అంటే వాళ్ళు అంటున్నారంట, ఓ నోవాహా నీకేం పని లేదు పోయా అన్నారంట. హల్లెలూయా. వాడ తయారైంది. ఏం తయారైంది? వాడ తయారైంది. దేవుడు సమయం వచ్చింది. వచ్చి అంటున్నాడు, నోవాహా వాడ తలుపులు ముయ్యి. ఏం ముయ్యి? నోరు దగ్గర చెప్పండి, ఏం ముయ్యాలి? ఇప్పుడు వాడ తలుపులు మూస్తే పోవడానికి ఉండిద్దా? ఉండదు. నోవాహు వాడ తలుపులు మూసేయి. వాడ తలుపులు ముయ్యమన్నాడు. వాడ తలుపులు ముయ్యమన్నప్పుడు ఆ వాడ తలుపులు మూస్తే ఎవడన్నా పోవడానికి ఉండదా? ఇక లేదు. దేవుడు పాపం ఎక్కువైపోయింది. ఇక హల్లెలూయా. ఏం ఎక్కువైపోయింది? లోకంలో పాము పగబడితే ఏం చేసిద్ది? పాము నేను చచ్చిపోతానేమో భయం ఉంది. ఒక్కొక్క రెండు రాళ్ళు ఎత్తే అది నన్ను గరిచిద్దేమో అన్న భయం ఉంది, కానీ దేవుడు అంటే భయం మనకు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక దేవునికి కోపం ఎక్కువైపోయింది. నోవాహు నువ్వు తలుపులు వేయి, నువ్వు తలుపులు మూసేయి అన్నాడు. తలుపులు మూసేసాడు నోవాహు. తలుపులు మూసేసిన తర్వాత వాన చిన్నగా స్టార్ట్ అయింది. హల్లెలూయా. వాన చిన్నగా స్టార్ట్ అయితే ఎవరికైతే చెప్పాడో, ఏ ఇంటికైతే పోయి చెప్పాడో నోవాహు, ఆ ఇంట్లో వాళ్ళందరూ చిన్నగా వాన పడుతుంటే భర్త పిలుస్తున్నాడు, అమ్మాయి రా బయటికి, వాన వస్తుంది, ఎంజాయ్ చేద్దాం. ఏం చేద్దాం? చెప్పండి ఏం చేద్దాం? ఎంజాయ్ చేద్దాం. ఈ నోవాహుకి ఏం పని లేదు అని రోడ్డు మీదకి వచ్చి చిందులు వేస్తున్నారంట వీళ్ళు. హల్లెలూయా. ఏం వేస్తున్నారు? దేంట్లో? వాన అనండి. వానం పడుతున్నప్పుడు చిందులేస్తున్నారంట. చిందులేస్తా, ఆహా ఎంత ఆనందంగా ఉందో. ఈ ఆనందం ఆ నోవాహు గాడికి ఏం తెలుసు? ఈ ఆనందంలో ఉన్న ఇది ఉత్సాహం నోవాహు గాడికి ఏం తెలుసు? వాడు ఎప్పుడు చూసిన చర్చిలో కూర్చొని యేసయ్యా 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 స్తుతి స్తుతి అంటాడు. నోవాహు కాళ్ళు కట్టేసుకొని ఆ ఓడలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వాడికేం తెలుసు దీంట్లో ఉన్న ఆనందం అనుకొని రోడ్ల మీద జలసా చేస్తున్నాడంట ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు. హల్లెలూయా. వాన చినికి 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 ఎక్కువయ్యి మోకాళ్ళ దాకా వచ్చినాయట నీళ్ళు. ఏంటిది? మోకాళ్ళు అనండి. మోకాళ్ళు దాకా వచ్చినాయంట. మోకాళ్ళు దాకొస్తే ఇంకా ఆనందపడుతున్నారంట. ఓహో నోవాహు చూసావా మా ఆనందం అనుకుంటున్నారంట. హల్లెలూయా. దేవుడేమో పైన కాపాడుతున్నాడు. హల్లెలూయా. మోకాళ్ళ దాకా వచ్చాయి, ఇంకేడికి వచ్చాయి? నడువుల దాకా వచ్చాయి. హల్లెలూయా. భార్య ఇంట్లో ఉన్నదాన్ని పిలిచాడు. ఆనందపడదా? సంతోషపడదా? ఏంది ఆ కథ ఏంది అనుకుంటున్నాడు. హల్లెలూయా. మైరా ఈ ఆనందం ఎప్పుడు దొరకదు. అస్సలు క్రమం కలిగిన భార్య అంటే ఏంటో తెలుసా? భర్తకు వండి పెట్టడం, ఇంటిని కాపాడుకోవడం, అది భార్య లక్షణం అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి పోనీయకుండా, మందిరానికి పోనీయకుండా దేవుడు కోపపడ్డాడు, పగబట్టాడు మన మీద. హల్లెలూయా. ఇక నోవాహు తలుపులు మోయ్ అన్నాడు, మూసాడు. బాగానే ఉంది. వాన ఎక్కువైంది, నడువుల దాకా వచ్చాయి. నడువుల దాకా వస్తే ఆనందపడుతున్నారు, బాగానే ఉంది. ఆఖరికి కొద్దిగా గంటల తర్వాత ఏడదాకా వచ్చినాయి నీళ్ళు. ఏడదాకా? మేడల దాకానండి. మేడల దాకా వచ్చినాయి. భర్త ఏమో ఎత్తోడు, భార్య ఏమో పొట్టిది. ఆనందపడదాంపా, సంతోషపడదాంపా, జల్సా చేద్దాంపా. ఆ మందిరంలో ఏముంది? ఆ మందిరంలో ఏమి లేదు. పోయి కూర్చొని పాటలు పాడడం కాదు. నువ్వు అక్కడికి పోతే అది నీకు ఆశీర్వాదం కాదు. నువ్వు కుటుంబాన్ని కాచుకొని ఉండడమే నీకు ఆశీర్వాదం. పాడాబా ఎక్కువ. ఫస్ట్ ఫ్లోర్కి పోదాంపా అని ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కారంట.
ఎక్కి ఆనందపడుతుంటే ఇంకా నీళ్ళు ఎక్కువైనాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం ఎక్కువైపోయింది. ఓడలో ఎవరున్నారు? నోరు తెరి చెప్పండి, ఎవరున్నారు? వాడంటే ఏంటిది ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన బిడ్డల పరిస్థితి అదే. ఇదిగో ఈ ఓడలో కట్టబడ్డవాడు, ఈ ఓడలో నిలబడ్డవాడు ఇదిగో నోవాహు కుటుంబం. అయితే నోవాహు చెప్పాడు ప్రతి ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీకు పాపం ఎక్కువైపోయింది, మీ అతిక్రమాలు ఎక్కువైపోయాయి, ఇదిగో కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి, కాబట్టి ఇదిగో మీ క్రియలు, మీ పద్ధతులు, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీది ఏది కూడా నా దేవునికి నచ్చలేదు, మీరు మారండి అని నోవాహు నిలబడి చెప్తుంటే ఎవడు కూడా వినలేదు. ఎవడు కూడా వినకపోతే నా దేవుడు కోపస్తుడై ఆయన జలప్రలయాన్ని పంపించినప్పుడు ఇదిగో అందరూ కేకలేస్తున్నారు. ఇప్పుడు హల్లెలూయా. ఏం చేస్తున్నారు? కేకలేస్తున్నారు. నోవాహు అయ్యా మమ్మల్ని కాపాడయ్యా, నోవాహు అయ్యా నీకు దండం పెడతాం, ఈ జలప్రలయంలో మేము కొట్టుకుపోతున్నామయ్యా, మేము చచ్చిపోతున్నామయ్యా నోవాహు అని కేకలేస్తుంటే నోవాహు మారు మాట ఏమైనా మాట్లాడా? మాట్లాడలా. నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా? నేను చెప్పినప్పుడు మార్చుకున్నావా? నేను చెప్పుకున్నప్పుడు నీ పాపాన్ని మానావా? నేను చెప్పినప్పుడు నీ అతిక్రమాలను మానుకున్నావా? నేను చెప్పినప్పుడు నీ మాట తీరు మార్చావా అని అనరా. అసలు వాడ తయారు చేసింది ఎవరి కోసం? మన కోసం. ఈ చర్చి ఎవరి కోసం? అమ్మ నేను మా ఆయన రాలేదు అని నేను ఒక్కదాన్ని పోయేస్తా. అసలు వాడు ఎవరికి? ఎవరికండి? అందరికీ. చెప్పండి, అందరికేనండి, అందరికీ. హల్లెలూయా. ఈ నోవాహు వాడ కట్టేటప్పుడు అందరూ అనుకున్నారు ఇదిగో ఈ నోవాహుకి ఏం పని లేదు, ఈ నోవాహు ఎప్పుడు చూసినా ఆ మందిరంలో కూర్చొని ఎప్పుడు చూసిన వాక్యాలు ఇదిగో దేవుడు అట్ట చెప్పాడు, దేవుడు ఇట్ట చెప్పాడని చెప్తూ ఉన్నాడు, ఈ నోవాహుకి ఏం పని లేదు అనుకున్నారు. నోవాహు పని ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడు గుర్తొచ్చిందండి? వరదొచ్చి వానొచ్చి కొట్టకపోయేటప్పుడు నోవాహు మాటలు గుర్తొచ్చాయి. హల్లెలూయా. ఈ రోజున ఒక సేవకుడు బతుకు తెరువు కోసం సేవ చేయట్లా. హల్లెలూయా. బతుకు తెరువు కోసం సేవ చేయడానికి రాలా. బతకడానికి ఎన్నో విద్యలు ఉన్నాయి బయట, బతకడానికి ఎన్నో పనులు ఉన్నాయి బయట. ఈ సేవ పేరు చెప్పుకొని బ్రతకడానికి రాలా సేవకుడు. నోవాహు పరిస్థితి కూడా అదే. ఆయన బ్రతకడానికి రాలా. సేవకుడు ఎప్పుడైనా బ్రతికించడానికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా సందాతో బతుకుతున్నాడు, మేము పెడతంటే బతుకుతున్నాడు కాదు సేవకుడు. బతకడానికి ఇదే పని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేను చదివేటప్పుడు మా నాన్న నన్ను చదివించేటప్పుడు మా నాన్న సేవలో పడే కష్టాలన్నీ చూస్తూనే ఉన్నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మనం ఎక్కడున్నా? ఇప్పుడు బతుకు తెరువు కోసం బైబిల్ పట్టాల్సిన అవసరంలా. ఈ బతుకు తెరువు కోసం మనం సేవ పేరు చెప్పుకొని రావాల్సిన అవసరతలా. నేను బయటకు పోతే కారు తోలితే నా 30,000 వస్తాయి రావా? నెలకి 30,000 వస్తాయి. సరే 20,000 వేసుకో. 30,000 అంటే నీకు కడుపు మండిద్దిలే కానీ 20,000 వేసుకో. నేను బతకలేనంటారా? నా కుటుంబాన్ని పోషించుకోలేనంటారా? కానీ నా దేవుడు ఒక ఓడని సిద్ధం చేసి ఆ ఓడలోకి మీ అందరినీ నడిపించమని ప్రతి వారం వాక్యం ద్వారా మాట్లాడమని ప్రతి వారం ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో వారికి హెచ్చరించు, వాక్యం ద్వారా హెచ్చరించు, ఇదిగో క్రమం ద్వారా హెచ్చరించు, వాక్యం వారిని సరిచేస్తుంది, వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడు, అనేక మందిని హెచ్చరించని నోవాహు పరిస్థితిలో మమ్మల్ని పెడితే మీరు వాక్యాన్ని వినకుండా మందిరానికి రాకుండా ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యగారికి ఏం పని ఉంది, ఆదివారం ఏం పని ఉంది, ఆదివారం ఫంక్షను, ఆదివారం ఊరు. నువ్వు ఓడలో నిలబడగలవా? నిలబడగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ నోవాహు కూడా ఏడ్చాడు. ఇదిగో మీరు నశించబడు ఎవరికి ఇష్టం లేదు, ఇదిగో మీరు పతనమైపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆయన కోపించుచునే వాత్సల్యం చూపిస్తూ వాడను చేశాడు. ఏం చేశాడు? వాడను చేశాడు. మీ పాపం ఎక్కువైపోయింది, మీ అతిక్రమం ఎక్కువైపోయింది, మీ కుళ్ళుబోతుతనం ఎక్కువైపోయింది. హల్లెలూయా. మీ మంచితనం ఎక్కువ కాల, ఏమి ఎక్కువైపోయింది? హల్లెలూయా.
అసలు సేవకుని ప్రసవ వేదన ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ నశించిపోతావేమని, ఇదిగో ఎక్కడ పడిపోతావేమోని, ఎక్కడ దిగజారిపోతావని. సేవకుడు ఇదిగో పలుమార్లు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నీకు అది చెవిన పెట్టుకోవట్లేదు. ఇదిగో ఆయన చెప్తూనే ఉంటాడులే అని అతిశయంతో పొగరుతో నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? వాక్యాన్ని వినట్లు మందిరంలోకి వచ్చి నిద్రపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చాప దగ్గర ఆయన అహంభావంతో మేము నీవు చెప్పిన ప్రతి మాట పెడ చెవును పెట్టాం, నీకు దండం పెడతామయ్యా, ఓడలు ఎక్కించుకోయ్యా అని అడుగుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు కఠినమైనోడా ప్రేమ గల్లోడా? చెప్పండి. ప్రేమ గల్లోడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రేమ గల్లోడు ఎత్తారా? పూర్తిగా ప్రేమ సగం దేశం ఉండదు, పూర్తిగా కలిగి ఉండదు ప్రేమ. ఓకే, తెలుసండి. వాళ్ళు నిన్ను వాక్యం ద్వారా గద్దిస్తుంటే నా కోసమే చదువుతాను. మరి నీ కోసమే వాక్యం. ఎవడి కోసం? దేవుని వాక్యం అంటుంది రెండంచులా, నీకు గుచ్చుకునేది నాకు గుచ్చుకునేది. హల్లెలూయా. అయ్యగారు నా కోసమే చదువుతుంది, నా గురించే చదువుతున్నట్టే, మన గురించి అది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నోవాహు ఆయన హెచ్చరించినప్పుడు ఎవడు వెళ్ళలేదంట. విన్నప్పుడు దేవుడికి పక్కపట్టాడు మన మీద. ఏం పట్టాడు? పక్కపట్టి ఉన్నదంతా ఊడ్చేసాడు. ఉన్నదంతా ఊడ్చేసి ఏం చేశాడు? నీళ్ళపాలు చేశాడు. నీళ్ళపాలు చేసినప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు? నోవాహు అనండి. అప్పుడు దాకా నోవాహు మాటలు పట్టించుకున్నారా? అప్పుడు దాకా నోవాహుది అసలు మాట అసలు ఆలకించారా? సేవకుడు మాట కూడా మీరు ఆలకించకుండా తిరుగుతున్నారు. ఏదో ఒక రోజు ఈ సేవకుడు మాట వ్యర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. త్యాగం ఏంటంటే, ఆయన త్యాగం ఏంటంటే తల్లిని సైతం తండ్రిని సైతం ద్వేషించిన వాడే దేవుడు. హల్లెలూయా. ద్వేషించుకోలేదు, ఎవరు కూడా చెవిని పెట్టలేదు. మీ పాపం ఎక్కువైపోయింది, మీ అతిక్రమాలు ఎక్కువైపోయినాయి అని ఆయన కేకలేస్తున్నప్పుడు ఎవరు కూడా వినలేదు, చెవిన పెట్టుకోలేదు. ఈ నవీనయ్య గారు ఆయన బతుకోడికి తెలియదు, ఆయన పద్ధతిోడికి తెలియదు అని నువ్వు ఇదిగో వాక్యాన్ని కానీ 4 రకాలుగా మార్చావంటే నీ ఓడలో లేవు, లోకం అనే ఓడలో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఓడలో కట్టబడదానివైతే వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకుంటావు. ఓడలో కట్టబడదానివైతే జీవితాన్ని సరి చేసుకుంటావు. పెను తుఫానులు వచ్చినా, ఇదిగో గాలులు వచ్చినా, వానలు వచ్చినా దానన్నిటికి తట్టుకోగలిగిన శక్తి నా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లోకమైన ఓడ కావాలా? ఆత్మ సంబంధమైన ఓడ కావాలా? మరి సేవకులు ఇన్నిసార్లు నీకు కేకలేసి మైకులు పోయేదాకా చెప్పిన బతికెందుకు మారట్లా? బుద్ధి ఎందుకు మారట్లా? ప్రార్థన చేస్తున్నా బాగలేదు, నీకంటే ఎక్కువ ప్రార్థన ఓటు చేయలేదు ఈరోజు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా, మన తలపులు మారాలా వద్దా? మన క్రియలు మారాలా వద్దా? మన ఆలోచనలు మారాలా వద్దా? హల్లెలూయా. కష్టం బాగా విత్తనం అంటే నువ్వేం చేయాలా? పద్ధతి, నా తలంపులు మారాలా. ఒక్కడు కనపడలే, అయ్యా నువ్వు వాడని ఎందుకు చేస్తున్నావు? మా కొరకే అని ఒక్కడు కూడా కీలు కూడా పోయలేదంట. కీలు అనండి, ఆ కీలు కాదు, ఇది ఒక కీలు, గమ్ము లాంటిది. హల్లెలూయా. ఇదిగో కీలు కూడా రాయడానికి ఒక్కడు రాలేదంట. నోవాహు ఓడను తయారు చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఇదిగో మాటలు, చుట్టుపట్టి మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా నోవాహు ఏ మాట కూడా చెవిన పెట్టుకోకుండా ఓడను సిద్ధం చేశాడు. సేవకుడుగా తీర్మానం చేసుకొని ఇదిగో ఆ ప్రజలు రక్షించబడాలి, ఆ ప్రజలు ఇదిగో ఈ ఓడలోకి నడిపింపబడాలని ఇదిగో అక్కడ జలసా చేస్తున్న ఆ కుటుంబం అంతా కూడా అనుకుంటుంది నోవాహుకి ఏం పని లేదు, నోవాహుకి ఏం తెలియదు. ఇదిగో ఓడలో హాస్పిటల్ వేసుకొని కూర్చొని ప్రభువా ప్రభువా అంటున్నారు అని మూర్ఖపు మాటలు మాట్లాడేవాళ్ళు ఈ ప్రాంతంలో లేకపోలేదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తుంటే, ఉపవాస ప్రార్థన నేను వస్తుంటే పక్కన ఎన్ని నోరులు నీ గురించి మాట్లాడట్లేదా? వాళ్ళు ఎవరు? నోవాహు చెప్పినప్పుడు ఎన్నోళ్ళు వాళ్ళంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పోతుంది, అయ్యో ప్రార్థనకో బైబిల్ తీసుకొని పోతుంది. హల్లెలూయా, పోతుంది. ఇప్పుడు దాకా ఎగిరిందిగా, నీకెందుకమ్మ ఎగిరిందో కింద పడదు, నీకెందుకు? చూసుకునేవాడు ఒకడున్నాడు. హల్లెలూయా, చెప్పు హల్లెలూయా, హల్లెలూయా.
నేనేమన్నా పేదరాశి పెద్దమ్మకి పెట్టాడు మధ్యలో? పెట్టలేదు కదా. నీకెందుకు? ఆమె అతిక్రమాలను బట్టి ఆమె తీర్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు తీర్పు? వాళ్ళదే. నా తీర్పు గురించి నన్ను అడుగుతాడు కానీ నిన్ను అడగడు. హల్లెలూయా. అంతే, ఎవడు తీర్పు వాడిదే. నువ్వు మధ్యలో పేదరాశి పెద్దమ్మలాగా నిలబడాల్సిన అవసరతలా. ఎవడు నీతి నిమిత్తం వాడే హింసించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు కలవరపడవలసిన అవసరత లేదు, బాధపడవలసిన అవసరత లేదు. నా దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రతి వాణి 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 క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా. ఆయన అట్ట చేశాడండి, ఏమిట చేసిందండి చెప్పేదాన్ని నువ్వే చేసి. హల్లెలూయా, చెప్పు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నోవాహు వాడ కడుతున్నప్పుడు అందరూ అంటున్నారు, అంత భారం ఓడి పెట్టుకోమన్నాడు. అసలు ఎవరు కట్టమన్నారు? దీక్షత నడుము కట్టిన వాళ్ళు వీళ్ళంతా ఎవరు? అసలు అంత భారం ఓడి పెట్టుకోమన్నాడు. వాడ ఓడి చేయమన్నారు. వాన వచ్చినప్పుడే కట్టుకోవచ్చుగా అనుకుంటూ పోతున్నారట. పోతని దేవుడు అన్నాడు, వాడ తలుపులు మూయి. హల్లెలూయా, హల్లెలూయా. వాడ తలుపులు మూయి. ఈ ప్రజలందరూ మూర్ఖపు మాటలు మాట్లాడతారు. ఇదిగో వారి నోట వారు ఏ మాట వచ్చినా నీ చెవిన పెట్టుకోగాకున్నావా. నీవు నా వైపు గురి ఎత్తు చూడు, నీవు నా వైపు ఆలకించు. ప్రజలు అనేక మాటలు మాట్లాడతారు, వారికి నీ విలువ ఏదో ఒక రోజు తెలుస్తుంది. నోవా, ఓ నోవా, మేము చచ్చిపోతున్నాం నోవా, కాపాడయ్యా నోవా అని కేకలేస్తుంటే నోవాహు ఏ రోజు కూడా చెవి పెడనబెట్టలేదు. హల్లెలూయా, చెవిని పెడబెట్టలేదు. నోవాహు కేకలేస్తున్నప్పుడు, నోవాహు పిలుస్తున్నప్పుడు, నోవాహు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఆ మాట చెవి యొగ్గలేదు. ఈరోజు సేవకుడు కడుపు మార్చుకొని వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు నా కోసమే అని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? వాక్యం నా కోసమే సేవకుడు ప్రయాసపడుతున్నాడు ఎందుకు అనుకోవట్లేదు? నా కోసమే, మా కోసమే మందిరాన్ని కట్టాడు, మా కోసమే ఎదురు చేశాడు, మా కోసమే ఈ ప్రయాస అంతని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? నోవాహు ప్రసవ వేదన అదే. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ప్రసవ. ఈరోజు ప్రతి సేవకుని ప్రసవ వేదన అంటే తెలుసా? ఇదిగో ఈ ప్రాంతంలో ఇన్ని మందిరాలు కట్టబడడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి సేవకుడు ప్రయాస ఏంటో తెలుసా? ఒక ఓడను సిద్ధం చేస్తున్నాడు. ఈ ఓడలో మీరు ఎవ్వరు కూడా ఆ జలప్రలయంలో పాపమనే జలప్రలయంలో కొట్టుకుపోకూడదని ప్రతి సేవకుడు ఓడను చేస్తున్నాడు. హల్లెలూయా. నాకెందుకులే వాడని సినిమాకు పోయేవాళ్ళు కొంతమంది, నాకెందుకులే వాడని సీరియల్ చూసేవాళ్ళు కొంతమంది, నాకెందుకులే వాడని ఓజీకి పోయేవాళ్ళు కొంతమంది మన చర్చిలో. హల్లెలూయా, చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. సినిమా పోయేవాళ్ళు చాలా మంది. హల్లెలూయా. ఎట్లుందండి సినిమా? కలవరి సిలువలో ప్రభు నీ కొరకు రక్తం కచ్చిడి ఎట్లుందంటే కొద్దిగా చూసా. ఏం చూసా? సినిమా మాత్రం 3 గంటల సినిమాకి 3 సంవత్సరాలు నిండా దేవుడు గుర్తుపెట్టుకో.